నకిలీ మద్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి సిట్ ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. ఈ కేసులో అరెస్ట్ అయిన A1 నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా సిట్ ఎక్సైజ్ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇక జోగి రమేష్ ఇంటి వద్ద ఇప్పుడు భారీగా పోలీసులు మోహరించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాముని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు అయితే ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇక తర్వాత కూడా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు కొన్ని రోజులు ఆగటం, కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత అతను విచారించిన తర్వాత ఈ ఒక 3-4 రోజుల క్రితమే జోగి రమేష్ మీద ఇటు FIR నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత కూడా సరైన వివరాలు ఆధారాలు దొరికిన తర్వాతే జోగి రమేష్ ఇంటికి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా అప్పుడు ప్రస్తావించడం జరిగింది. ఇక ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. ఇక ఈ నేపథ్యంలోనే కీలకమైన ఆధారాలు కూడా అంటే కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించినట్లుగా దానికి సంబంధించి ఇక అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఇప్పుడు జోగి రమేష్ ని విచారించేందుకు అతని అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా అందుకోసమే ఇంటికి వెళ్ళినట్లుగానైతే వార్తలు అందుతున్నాయి. అయితే మరి దీంట్లో జోగి రమేష్ తమ్ముడు రాముని వీళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక జోగి రమేష్ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని కూడా ఇటు జనార్దన్ రావు అయితే తర్వాత విడిచిపెట్టారని కూడా జనార్దన్ రావు అధికారులకు తెలిపారు. ఇక జోగి రమేష్ సూచనల మేరకే విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానంటూ కూడా ఇక జనార్దన్ వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి దగ్గర పోలీసులు మోహరించినట్టు తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి? గత 4 రోజుల నుంచి కూడా జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇబ్రహీంపట్నంలోకి ఈ కల్తీ మద్యం రావడంలో ఆయనదే కీలక పాత్ర అంటూ కూడా ఈ కేసులో A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఆ పోలీసుల విచారణలో వెల్లడించడం జరిగింది. ఆయన దానికి సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అలాగే వాళ్ళిద్దరూ చాట్ చేసుకున్న సంభాషణ కూడా మనం చూసాం. దానికి సంబంధించి అయితే అది నిజమా కాదనే దానిపై క్లారిటీ లేకపోయినా అది వాళ్ళిద్దరికి సంబంధించిందే అనేది పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక కార్యక్రమానికి హాజరైన ఫోటోలు కూడా ఇటీవల కాలంలో బయటకు వచ్చాయి. అసలు తనకు అద్దేపల్లి జనార్దన్ రావుకు ఎటువంటి పరిచయం లేదు, వాళ్ళు అసలు అతను ఎప్పుడు కలవలేదని జోగి రమేష్ చెప్పినా సరే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను పోలీసులు ఒక్కొక్కటిగా సేకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కస్టడీలో ఉన్నటువంటి పోలీసులను కస్టడీలో తీసుకుని విచారించిన సందర్భంలో అద్దేపల్లి జనార్దన్ రావు ఈయన పేరును బయట పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఈయన పాత్ర ఉంది, ఏ విషయాల్లో ఈయన పాత్ర ఉంది, ఎప్పటి నుంచి ఈ కల్తీ మద్యం వ్యవహారం నడుస్తోంది, హైదరాబాద్ నుంచి కల్తీ మద్యాన్ని ఏ విధంగా అక్కడికి తరలించేవారు, లేదంటే అక్కడే ఈ విధంగా తయారు చేసేవారు, అలాగే మొలకల చెరువులో ఉన్నటువంటి ఈ కల్తీ మద్యం తయారీ కేంద్రానికి దీనికి లింక్ ఏంటి, అసలు ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎందుకు తీసుకొచ్చారో, తనకి ఎంత డబ్బులు ఆశ చూపారు, ఇవన్నీ కూడా అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసుల విచారణలో చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇక తాజాగా జోగి రమేష్ ను నిందితుడిగా చేర్చడం జరిగింది పోలీసులు, ఎక్సైజ్ దీనికి దర్యాప్తు బృందం. ఇక దీనితో అక్కడి నుంచి కూడా జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారు, అలాగే ఆయన సన్నిహితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలోనే తాజాగా జోగి రమేష్ ఇంటికి అయితే పోలీసులు వెళ్లడం జరిగింది. అలాగే ఆయన సోదరుడు రాము నివాసానికి కూడా పోలీసులు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరిని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి కారణం కూడా బలంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలతో కలిసి గౌడాన్ వద్దకు వెళ్లి నారావారి సారా అంటూ కూడా జోగి రమేష్ విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. డైరెక్ట్ గా చంద్రబాబుని అలాగే మంత్రి నారా లోకేష్ ని వీళ్ళిద్దరినీ కూడా టార్గెట్ గా చేసుకుని ఆయన విమర్శలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా సీరియస్ గానే వ్యవహరించే అవకాశం ఉంది. అందుకనే పక్కా ఆధారాలు వచ్చే వరకు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో జోగి రమేష్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు.
Yes. ఇటు జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే కూడా జోగి రమేష్ మీద కేసు నమోదు చేయలేదు. కొన్ని రోజుల తర్వాత కూడా కొంత విచారణ తర్వాతే కేసు నమోదు చేసిన పరిణామం మనం చూసాము. ఆ తర్వాత కూడా జోగి రమేష్ ప్రమేయం ఉందని ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం అప్పుడు సిద్ధం కాలేదు. అయితే ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి తన బ్రదర్ రాము ఇంటికి వెళ్ళటానికి కారణం కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించారా? ఇప్పుడు నేను అదే చెప్పబోతా ఉన్నాను. పక్క ఆధారాలు సేకరించిన తర్వాతనే జోగి రమేష్ ను అరెస్ట్ చేద్దాము అంటే టీడీపీ కార్యకర్తలు ఎంత హడావుడి చేసినా సరే, ఎవరెంత హడావుడి చేసినా, ఎన్ని డిమాండ్లు వచ్చినా సరే, ప్రభుత్వంలో ఆలోచి పడిపోయిందనే విమర్శలు వచ్చినా సరే, చంద్రబాబుకు చేత కావట్లేదనే విమర్శలు వచ్చినా సరే, పక్క ఆధారాలు వచ్చిన తర్వాతనే. ఎందుకు అనంటే న్యాయస్థానాల్లో ఈ పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ సమర్పించే సమయంలో కానీ, అలాగే రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా సమర్పించే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి పక్క ఆధారాలు ఉంటేనే అటు ఆయనకు ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చేసినా సరే రిమాండ్ విధించే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పక్క ఆధారాలు ఉన్నప్పుడు ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. ఎలాగైనా సరే జోగి రమేష్ పాత్రకు సంబంధించి పక్క ఆధారాలు సేకరించాలి. అతనికి అద్దేపల్లి జనార్దన్ రావుకి ఖచ్చితంగా లింకులు ఉన్నాయి కాబట్టి అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన దాని ప్రకారం అతని ద్వారానే లింకులు బయటకు వస్తాయి. అద్దేపల్లి జనార్దన్ రావుని పదే విచారిస్తే, లేదంటే ఈ కేసులో కీలకంగా ఉన్న మరికొంతమందిని పదే విచారిస్తే అసలు జోగి రమేష్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఆయన పాత్ర ఏంటి, ఆయన ఎక్కడెక్కడ మాట్లాడారు, తమకు ఏ విధంగా డబ్బులు ఇచ్చారు, ఆ మధ్యవర్తుల ద్వారా డబ్బులు పంపిస్తే వాళ్ళెవరు, ఎక్కడి నుంచి ఈ కల్తీ మద్యానికి సంబంధించి అంటే దాని ఏ బార్లకు సప్లై చేయడంలో జోగి రమేష్ పాత్ర ఉంది, అలాగే ఆ డబ్బులన్నింటిని కూడా ఎవరు కలెక్ట్ చేసేవారు, ఆ డబ్బులు డైరెక్ట్ గా జోగి రమేష్ కి వెళ్ళేవా, మీకు వచ్చేవా, ఇవన్నీ విషయాల్ని కూడా పోలీసులు అద్దేపల్లి జనార్దన్ రావుని లేదంటే మరికొంతమందిని విచారించిన తర్వాతనే దీనికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి అడుగేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వెంకట్, ఒకవైపేమో ఇటు వైసీపీ వాళ్ళు చెప్తుంది టీడీపీలో పెద్ద వాళ్ళే దీని వెనక ఉన్నారని వైసీపీ వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత అనూహ్యంగా కూడా ఇటు జోగి రమేష్ పేరు బయటకు రావటం జరిగింది. అయితే జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాం నుంచి కూడా మేము ఇది తయారు చేస్తూ ఉన్నాము, మధ్యలో డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు మరలా తయారు చేశాము అని చెప్పి జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీని వెనక ఇప్పుడు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు బయటకు రానున్నాయి, కొంతమంది పెద్దవాళ్ళ పేర్లే బయటకు రానున్నాయని భావించవచ్చా? ఖచ్చితంగా ఈ కేసులో వాస్తవానికి టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో అంటే వైసీపీ కూడా కాస్త దూకుడుగా ముందుకు వెళ్ళిందని చెప్పాలి. సోషల్ మీడియాలో కానీ అలాగే మీడియా సమావేశాల్లో కానీ అటు వైసీపీ నేతలు కూడా పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కానీ జోగి రమేష్ పాత్ర ఉంది అనేది వైసీపీ నేతలు కూడా అంచనా వేయలేదు. వెంకట్, ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయినట్లుగా మనకి తెలుస్తూ ఉంది, అదుపులోకి తీసుకున్నట్లు. అవును, ఇప్పుడే ఒక పావుగంట క్రితం ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతానికి సంబంధించి అతన్ని ఎక్సైజ్ దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులోనే ఎక్సైజ్ కోర్టులోనే కాసేపటి త్వరలో అటు వైద్య పరీక్షలు ప్రస్తుతానికి అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను అటు కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ ప్రకటిస్తుందా లేదా అనేది ఇక్కడ కీలక అంశం. అయితే రిమాండ్ ప్రకటిస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే కోర్టు ముందు ఈ రోజు వాళ్ళు ఏ ఆధారాలు అయితే సమర్పిస్తారు అనేది కూడా కాస్త కీలకమైన అంశమే. అంటే ఈ వాట్సాప్ చాట్ కి సంబంధించి కానీ, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కానీ, అలాగే ఫోన్ సంభాషణలకు సంబంధించి కానీ, అలాగే సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా పోలీసుల వద్ద ఉన్నాయని చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఒకవైపు జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది అని చెప్పే నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి వెళ్ళి మోహరించారు అని మనం మాట్లాడుకునే సందర్భంలోనే ఇక జోగి రమేష్ అరెస్టు కూడా అయిపోయారు. జోగి రమేష్ అరెస్ట్ అయిపోయి కూడా ఇక పోలీసులు ఇప్పుడు కోర్టులో హాజరుపరిచేందుకు కూడా ఆయన తీసుకొని వెళ్తున్నారు. ఇక ఆ తర్వాత మరి కోర్టు రిమాండ్ విధిస్తుందా, కొన్ని రోజులు విచారణకు మరి జోగి రమేష్ని అప్పగిస్తుందా, జోగి రమేష్ విచారణలో మరికొంతమంది పేర్లు బయటకు రానున్నాయి, దీంట్లో అసలు ఏ అంశాలు తేలనున్నాయి అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దీనికి ముందులో జరిగినటువంటి పరిణామాలు ఏదైతే జోగి రమేష్ అదేవిధంగా జనార్దన్ రావు చాటింగ్ అంటూ కూడా కొన్ని విషయాలు బయటకు రావటం జరిగింది. అప్పటికే మరి ఇటు జనార్దన్ రావు ఫోన్ మిస్ అయిందంటూ కూడా మనకి తెలుసు. అయినప్పటికీ కూడా అతని చాటింగ్ అనేది బయటకు రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అది జోగి రమేష్ అయినా చాట్ చేసి ఉండొచ్చు, లేకపోతే అతని పేరు మీద మరెవరైనా నెంబర్ సేవ్ చేసి కూడా చాటింగ్ జరిగి ఉండొచ్చు. నిజానిజాలు ఏంటి అనేది కూడా మనం నిర్ధారించలేము. పోలీసులు దీని మీద ఒక క్లారిటీ ఇచ్చేంత వరకు విచారణ జరిపి అనే మాట్లాడటం జరిగింది. అయితే ఇంకా ఇప్పుడు కొన్ని ఆధారాలు కూడా, కీలకమైన ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. ఇంకా వాటి ద్వారా కూడా ఇప్పుడు జోగి రమేష్ని అయితే
అరెస్టు చేసి ఇప్పుడు విచారించనున్నారు. కోర్టు రిమాండ్ కనుక విధిస్తే ఇక ఆ తర్వాత ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు రానున్నాయి, ఏంటి నకిలీ మద్యం కుంభకోణం అంశంలో ఎవరెవరు దీని వెనుక ఉన్నారు ఏంటి అన్న అంశాలు కూడా చాలా ఆసక్తికరంగా మారాయి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురదసాలాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలగేరి సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దానికి కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బుజ్జాలి, నీకేం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అని చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టాగో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పేసి